48 గంటలైంది. డాడీ వస్తానన్నావుగా, ఎందుకు రాలేదు? ఏంటి మెంటల్, లెక్కలు నేర్చుకుంటున్నావా? కావాలంటే ఈ గాజులు తీసుకో, తాళం తీ, నీకెంత డబ్బు కావాలనే ఇస్తాను. ప్లీజ్, నాకిక్కడ నరకంలా ఉంది. పాపం, ఆ గాజులు గోల్డా రోల్డ్ గోల్డా? చెక్ చేసుకుని తలుపుతి, నా మెళ్ళో గొలుసు కూడా ఉంది. అసలు నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. మనిషి అన్నవాడు ఎవడు ఈ గదిలో ఉండలేడు. అలాంటిది నువ్వు ఉండగలుగుతున్నావంటే ఎలా నమ్మేది? అయితే ఓ పని చెయ్యి, నువ్వు దెయ్యానివి కాదని ప్రూవ్ చెయ్యి. నాకేం అనిపిస్తుందో తెలుసా? ఒక తెగని కత్తి తీసుకుని నిన్ను తెగదాకా నరకాలనిపిస్తుంది. ఎదుటి వాళ్ళ బాధను చూసి ఎంజాయ్ చేసేవాడిని సాడిస్ట్ అంటారు. చిచి, నువ్వు అంతకన్నా ఎక్కువ. చూడు, నాకు కోపం తెప్పించుకో. నీలాంటి పిరికి వెదవని నా లైఫ్ లో చూడలేదు. ఇక లాభం లేదు, నిన్ను చంపేస్తాను. తలుపు తీస్తే పొడిచేలా ఉన్నావు. ఇలాగే ఉండు. బై. వీడిని పట్టుకుంటే వాడెక్కడున్నారో తెలుసు. పట్టుకోండి రా. నాకెప్పుడు ఇలాంటి కష్టాలు రాలేదు. పాపం, నేనెంత రాయల్ గా పెరిగానో తెలుసా? స్టడీస్ లో ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే. అవునవును, ఇత్తడి మెడల్ కూడా ఇచ్చారు. ఇత్తడి మెడల్ కాదు, గోల్డ్ మెడల్ ఉంటుంది. అమ్మ చనిపోయిన తర్వాత నాన్నెప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఆడు దేన్నో చూసుకొని ఉంటాడు, నువ్వు కూడా ఎవడో ఒకటి చూసుకోవాల్సింది. మా డాడీని ఎవరైనా అంటే పళ్ళు రాలు కొడతాను. ఏ ఆడేమన్నా దేవుడా? అంతకంటే ఎక్కువ. ఏమో, నా తల్లిదండ్రులు చిన్నప్పుడే యాక్సిడెంట్ లో చచ్చిపోయారు. లక్కీ ఫెలోస్. నానమ్మే చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచింది. అన్లకి ముసల్ది. ఏంటి, నా కష్టాలు నీకు జోక్గా అనిపిస్తున్నాయా? మరి నా కష్టాలు చెప్పినప్పుడు నువ్వు జోక్ చేయలేదా? అయినా నిన్ను భరించడమే కష్టం, ఇంకా పెంచి పెద్ద చేయడం నరకం. అంత పెద్దలా కనిపిస్తున్నానా? వెరీ గుడ్, నిజం నువ్వే ఒప్పుకున్నావు. నిజంగా నీకు మెంటలే, అందుకే ఇక్కడ పడున్నావు. ఇంకో 2 రోజులుంటే కుక్క చావు చేస్తావు. నువ్వే కుక్క నక పంది, ఎద్దు, ఆంపోతు, ఆడపంది, ఏనుగు, ఎద్దు, గాడిద. నీతో తిట్టించుకునే ఓపిక నాకు లేదు, కానీ నేను తినొస్తా. ఓయ్, ఆ చేతునే నాకు ఏదైనా పట్టుకురా. నిన్ను తిట్టడానికి నాకు ఓపిక కావాలి. ఆకలేస్తుంది, ఆకులు తినాలేమో, ఆ పిచ్చిదేమో పెట్టదు. అడవిలో అటుకులా? ఓకే. అమ్మయ్యా, ఫుడ్ బెడ్ దొరికింది. బంగారం లాంటి నిద్రపోయింది. ఏం చేద్దాం?
బోర్ కొడుతుందిరా, ఏదైనా సినిమాకి వెళ్దాం. సినిమాకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎల్బీ స్టేడియం లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. లక్ష్మణ్ దున్నేస్తున్నాడు. ఏంటి దున్నేది? బుద్ధుందా మీకు? స్పెషల్ క్లాసెస్ పెట్టుకొని మూవీకి వెళ్తానంటారేంటి అర్థం లేకుండా? తీసేయ్ నీ బోడీ ఓ స్పెషల్. గొడవలు వద్దు, బొమ్మ బొరుసు వేద్దాం. బొమ్మ పడిందనుకో సినిమాకి, బొరుసు పడిందనుకో క్రికెట్ కి. నిట్ట నిలువుగా పడితే క్లాస్కి వెళ్ళొచ్చా? నువ్వు ముయ్. అయ్య బాబోయ్. ఏ మౌనిక, 2 రోజుల నుంచి అను కాలేజ్కి రాలేదు. నష్టమేం లేదులే, వాళ్ళ నాన్న 4 పీకుంటాడు. రేపటి నుంచి వచ్చేస్తుందిలే. ఏ నీకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం నాకు కాదు, నీకు. అది అసలే సెన్సిటివ్. రేపు సూసైడ్ చేసుకుంటే అంత పని చేయదు, చేస్తే దాని కర్మ. చావంటే అంత ఈజీగా ఉందా? అది చేస్తే చూడాలనుందా? అందరం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అల్లరి పెట్టచ్చు గంట అరగంట, కానీ దాన్ని టార్చర్ పెట్టాం కదే, ఇదంతా నీ వల్లే. నోర్మోయ్, మూసుకునే ఉన్నా నిన్నాళ్ళు. ఇప్పుడు పోలీసుల ముందు నిజం చెప్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చి పట్టింది. ప్రాక్టికల్ జోక్ అని చెప్పి ఫోన్లు చేసావు, సరిపెట్టుకున్నాను. అసలు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే బాగలేదే. మీ అమ్మ ఎవరితోనో లేచిపోవడం, మీ నాన్న దేన్నో ఉంచుకోవడం, నిన్ను సరిదిద్దే వాళ్ళక ఇలా అడ్డదాలు తొక్కుతున్నావు. నీతో ఉండి మేము చెడిపోయాం. నీకు నీ స్నేహానికి గుడ్ బై. నిఖిత చెప్పింది నిజమే మోనిక. అను గనక ఆత్మహత్య చేసుకుందనుకో, మనందరికీ ప్రాక్టికల్ జైలు తప్పదు. హలో రే భాను, ఆ పిచ్చి దాంతో నాకు కూడా పిచ్చెక్కేలా ఉందిరా. అది ఎప్పుడు అరుస్తుందో ఎప్పుడు కరుస్తుందో దానికే తెలీదు. అది లోపల యాపిల్స్ తింటుంటే నేను బయట ఆకులు తిని అడవి మనిషిలో బతకాల్సి వస్తుంది. దీనికంటే జైలేనయం. ఎక్కడ అంటారా? పోలీసులు దయ్యాల్లా తిరుగుతున్నారు. బయట బిర్యానీ తినే సీన్ లేదు. ఇగో ఈ బన్న మొక్కలు తిండి బతుకుతున్నాను. ఇగో బయట గొడవ కామాగా నేను కాల్ చేస్తాను. నువ్వు పెట్టారా నువ్వు? అప్పటిదాకా ఈ కుక్క బతుకు బతకాల్సిందేనా? ఒరే, ఈ కుక్క చావు చచ్చే కంటే అదే బెటర్ రా. బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్. ఒరే ఆకలేస్తుంది, కొంచెం బంత్ తిన్నావురా. నువ్వు పెట్టారా నువ్వు? చూడరా. హలో, ఎవరా లెక్చరరేనా? एक मिनिट. నీకే పర్సనల్. హలో ఎరా బేవకూఫ్, ఉల్లు క పట్ట సాలే. అరే బండి ఫైనాన్స్ కట్టాలే తెలియదు బే. డబ్బు కట్టకపోతే తాట తీస్తా. ఏం బే, 2 రోజుల్లో బండి ఫైనాన్స్ కట్టకపోతే ఈడ్చుకుపోతా. నో, ఐ విల్ ఫేస్ ఇట్. గివ్ మీ దాట్. హలో. ఒరే అబ్రాస్ యాదవా, సెల్లట్టు తిరుగుతున్నావా? సరే ఈను మా పెదనాన్నగారు చిన్నల్లుడు, పెద్ద కొడుకు, తమ్ముడు కొడుకు శంభులింగం వాడి పేరు. లింగం గడు ట్రైన్ లో వస్తున్నాడు. ఆడ ఆవకాయ తెచ్చాడో లేదో కనుక్కో. అలాగే కుంకుడుకాయలు. కుక్కుడికాయలు కొట్టి ఎక్కడ పెట్టండి రా? నీ ఇంట్లో పెట్టినా దాని రసం తాగుతావా? అబ్బా, ఒరే సెల్లు బాగుంది కదా, లేపేస్తే నన్ను పని వాడిని చేసి పనికి మాల పనులని చెప్తున్నాడు రా. అబ్బా ఈటొద్దు. అబ్బా హలో. రవి, పోలీసులు మన కోసం వెతికి ఆఖరికి ఫైల్ క్లోజ్ చేశారా. నువ్వు వచ్చేవచ్చు. హ్యాపీ. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. మెంటల్, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. టాటా బై బై. మరి తాళం తీవా? తాళమా? తీస్తా. తాళం ఉండిపోయింది, తల తీసుకో. థ్యాంక్ యూ సో మచ్.
అలా లాగుతూనే ఉండు, ఏదో ఒక రోజు లాక్ ఊడిపోతుంది, బయటకు వచ్చేసాయి. బాయ్ బాయ్. ఒరే చెత్త వదవా, నువ్వు నాశనమే పోవాలి, నీ మీద చెట్టు పడాలి, నిన్ను పాప కరవాలి, నీ కళ్ళు పోవాలి. ఐ హేట్ యు, ఐ కిల్ యు. తెరిచే ఉందా? థ్యాంక్స్. ఏంటి అలుక్కు, జైల్లో ఉండాల్సిన బయటికి వెళ్ళి వచ్చానా? వస్తాం. పోలీసు వాళ్ళు ఏమన్నా పెద్ద పోటుగాళ్ళ? మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ఏంటి అంత తాపిగా కూర్చున్నావు? ఇదంతా నీ ప్లాన్ ప్రకారమే జరిగిందనమాట. కావాలని పట్టించావు కదా ముసల్దానా, రాక్షసి. వస్తామమ్మా. హాయ్. నాకన్నా నీ పనే హాయ్. ఎందుకంటే నీకు అమ్మా నాన్న ఉన్నారో లేదో తెలీదు, అపార్థాలు ఉండవు, నీకిష్టం వచ్చిన చోటికి వెళ్ళొచ్చు, నిన్నెవరు గదిలో పెట్టి తాళం వేయరు. ఆ దేవుడు ఎంచక్క నన్ను నీలాగే పుట్టిస్తే ఎంత బాగుండేది. అప్పుడు ఏ బాధ దిగులు ఉండేవి కావు కదా. ఇప్పుడు తప్పిపోయిన వారి వివరాలు. ఇతని పేరు రవి, 12 సంవత్సరాలు, తెలుగు మాట్లాడగలడు. సంప్రదించవలసిన చిరునామా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్. ఈ అమ్మాయి పేరు అను, ఎత్తు 5 అడుగులు 7 అంగుళాలు, కోలముఖం, తెల్లని ఛాయ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడగలదు. ఆచూకీ తెలిపిన వారికి 5 లక్షల పారితోషికం ఇస్తామని ఆమె తండ్రి శరత్ కుమార్ ప్రకటించారు. చిరునామా ఏ శరత్ కుమార్, ప్లాట్ నెంబర్ 839D, రోడ్ నెంబర్ 44A, జూబ్లీ హిల్స్, హైదరాబాద్.